వైద్య పరికరాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ప్రాణాధారమైనటువంటి వెంటిలేటర్లను కూడా వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్నటువంటి వాటికి సంబంధించి పరికరాల కొనుగోలులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌకర్యం అనే సాకు చూపి దోపిడీ జరుగుతోందని చర్చ నడుస్తోంది. టీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్రే పరికరాలను వైద్యశాఖ కొనుగోలు చేస్తోంది. కీలక ప్రజాప్రతినిధి కమిషన్ల ముట్ట చెప్పేలా 2 సంస్థలు టెండర్కు ముందే డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ 2 సంస్థలు పరికరాల సరఫరాను చెరిసగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకోగా ఆ మేర కాంట్రాక్ట్ ఖరారుకు ఏడాది ఏప్రిల్లో తాజాగా శుక్రవారం జరిగిన బీఎఫ్సీలోనూ చర్చ నడిపినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి జాతీయ టీబీ కార్యక్రమం కింద కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు 15 లక్షలతో కొనుగోలు చేసే రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఇదే పోర్టబుల్ పరికరాల్లో ఏఐ జనరేటెడ్ రిపోర్టింగ్ సౌకర్యం సాకు చూపి దాదాపు 7 లక్షల మేర అధిక ధరలతో ఓ సంస్థ టెండర్ వేసింది. ఈ లెక్కన 100 పరికరాల కొనుగోళ్లలో ఏకంగా 7 కోట్ల మేర ప్రజాధనం లూటీ అవుతుందని విమర్శలు వినవస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అధిక మొత్తంలో కమిషన్లు ఇచ్చేలా డీజిల్ కుదుర్చుకున్న సంస్థలకే వెంటిలేటర్ల కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం సుమారు 2 ఏళ్లుగా ఎంఎస్ఐడిసిలో టెండర్లను సాగదీశారు. ఎట్టకేలకు శుక్రవారం ఆ టెండర్లు ఖరారయ్యి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆసుపత్రులకు 38 నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలు కాంట్రాక్ట్ ఎంపిక చేశారు. L1 సంస్థ నియాన్ పాబియాన్ హెచ్ఎఫ్ఓ వెంటిలేటర్ను 30.24 లక్షలతో సరఫరా చేసే టెండర్ వేసింది. అయితే ఇదే మేక్ మోడల్ వెంటిలేటర్లు బహిరంగ మార్కెట్లో 22 లక్షల నుంచి 26 లక్షలు మాత్రమే పలుకుతున్నాయి. ఈ లెక్కను పరిశీలిస్తే ఒక్కో వెంటిలేటర్ మీద 4 లక్షల నుంచి 8 లక్షలకు పైగా అధిక ధరలు వసూలు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.